క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పెంటారెడ్డి సంధ్య రేపటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న సంధ్యకు మరియు శేఖర్ నీలలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు తుమ్మా శౌరీలు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. రెడ్డి జోజీ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు రెడ్డి మాణిక్యం, సెసిలియమ్మ, సంజీవరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి రెడ్డి జోజీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 28వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంతి పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గోవింద్ జోజి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న యమ్మల జాన్ అనీష్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ యమ్మల మేరీ, పెద్దత్త, మావయ్య, చిన్నత్త, మావయ్య, ఆంటోనీ రియాన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బండి విహాన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని నాన్నమ్మ, తాతయ్య, మామయ్య, అత్త, పెద్దబావ, చిన్నబావ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ. కటకం లూర్దుమర్రెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సుదీపకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ. ఏరువ ఆనందరెడ్డి, మేరీ, మంజుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఏరువ షౌరెడ్డి, సుందరమ్మలకు ఆయుర ఆరోగ్యములు, ఏరువ మేరీ, దీపిక, దివ్య నేహలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత స్నాపక యోహాను గారి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హన్మకొండ విచారణ. బ్రహ్మాండ బేరి సోమనాథ్ రాజు, కృష్ణకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, రావలసిన డబ్బులు త్వరగా రావాలని, ప్రశస్త్, నీరజ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత స్నాపక యోహాను గారి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. జార్జ్ జోసెఫ్, గ్లోరియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, జార్జ్ జేమ్స్ వివాహం త్వరలో దేవుని చిత్తంలో జరగాలని కోరుతూ పునీత స్నాపక యోహాను గారి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతా బలి పూజ ఒడిస్సా నుండి సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మంతల్ విచారణ. లింగారెడ్డి సుందర్ రెడ్డి కుటుంబంలో దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, ఏరువ థామస్ రెడ్డి గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, వ్యాపారాభివృద్ధి అనుగ్రహించమని, స్నేహిత విశాల్ను దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, ఒక వ్యక్తి తలంపులు నెరవేరాలని, కావలసిన జ్ఞానం దయచేసి ముందుకు నడిపించమని పునీత స్నాపక యోహాను గారి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు వెచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు వెచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిత, స్నేహరాజుని స్తుతించుదా. స్వర్గనాథుని ఆరాధిత, స్నేహరాజుని స్తుతించుదా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి
శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, క్రీస్తు ప్రభు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము స్నాపకుడగు యోహానును పంపితిరి. నీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపుము. నీ విశ్వాసుల హృదయములను రక్షణము శాంతిని దయచేయగల మార్గములో నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత స్నాపకుడగు యోహాను జనన మహోత్సవము. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను.
నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదలో దాచెను. ఆయన నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించిన ఫలితము సాధింపజాలనైతిని అని నేను అనుకొంటిని. కానీ ప్రభు తప్పక నా కోవు తీసుకొనును, నా కృషికి నన్ను బహూకరించును. నేను మాతృ గర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్నెనుకొనెను. యాకోబు తన వద్దకు కొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడతడే. ప్రభు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశీయులను ఇశ్రాయేలీయులలో మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుటకు మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించెను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడవు, ప్రభు, నీవు నన్ను అద్భుతంగా కలుగు చేసిన భీకరుడు కనుక నేను నీకు వందనములు అర్పింతును. కనుక నేను నీకు వందనములు అర్పింతును. ప్రభువు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండి ఇండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నను పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలువచేసిన భీకరుడవు కనుక, ప్రభు, నీవు నన్ను అద్భుతంగా కలుగు చేసిన భీకరుడు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను నీకు వందనములు అర్పింతును. నాలోని ప్రతి అణువును నీవే సృజింతివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడవు కనుక, ప్రభు, నీవు నన్ను అద్భుతంగా కలుగు చేసిన భీకరుడు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను నీకు వందనములు అర్పింతును. నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. నేను పిండముగా నున్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ ఇంకనూ ప్రారంభము కాకమునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. అందరూ, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగచేసిన భీకరుడవు కనుక, ప్రభు, నీవు నన్ను అద్భుతంగా కలుగు చేసిన భీకరుడు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను నీకు వందనములు అర్పింతును. యేసును గురించి ఆయన రాకకు పూర్వమే యోహాను బోధించెను. రెండవ పట్టణము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. సౌలు రాజును తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమనా, ఈసాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలైనా అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షణగా చేసెను. యేసు రాకడకు పూర్వమే పాపముల నుండి మరలి బాప్తిసం పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరకు బోధించెను. మరియు యోహాను
తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురు చూచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో ఆయన నా తరువాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు మరియు 80వ వచనము. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుణ్ణి కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగు వారు బంధువులు ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలేను అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరూ లేరు కదా అని శిశువుకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములంతటా వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ, ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనస్సులో అనుకొనిరి. ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయెను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మహా గొప్ప ప్రవక్త, పునీతుడు, క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి వేంచేసినటువంటి స్నాపకుడగు బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని మనం ఘనంగా కొనియాడుకుంటున్నాం. ప్రియులారా, శ్రీ సభలో సహజంగా జన్మదినాలని మహోత్సవాలుగా కొనియాడరు. కానీ 3 వ్యక్తుల యొక్క జన్మదినాలు మాత్రమే శ్రీ సభ కొనియాడుతుంది. అవి ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన మహోత్సవము అంటే క్రిస్మస్,
రెండవది మరియమాత యొక్క జన్మదినోత్సవాన్ని. మరి చిట్ట చివరిది బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని. బాప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని మనం కొనియాడుతుండగా వారి జననానికి సంబంధించిన విశేషాలని కొన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ఒక కారణ జన్ముడు అని పలకాలి తప్పనిసరిగా. కారణ జన్ముడు అంటే ఏమిటి? కారణ జన్ముడు అంటే ఒక కారణం కోసం, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కోసం జన్మించినటువంటి వారిని కారణ జన్ముడు అంటారు. అంటే బాప్తిస్మ యోహాను గారిని కూడా దేవుడు ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైన కారణం కోసమే పంపించారు. ఏమిటి ఆ కారణం అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడకి మార్గాన్ని సిద్ధం చేయడానికి, క్రీస్తు ప్రభు యొక్క రాకడకి ప్రజల హృదయాలని సిద్ధం చేయడానికి. బైబిల్ గ్రంథమే ఈ సత్యాన్ని మనకి చాలా స్పష్టంగా బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ప్రభు మార్గాన్ని సిద్ధము చేయుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక స్వరము ఎలుగెత్తి పలుకుచుండెను అని రాయబడి ఉంటుంది. ఎవరు ఈ స్వరము? ఎవరు ఈయన ఎడారిలో ఉండి ఎలుగెత్తి పలికినటువంటి అతను అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ప్రభు మార్గాన్ని సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికి ఉండెను. యెషయా ప్రవక్త పలికింది, ఎడారిలో ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని పలికినటువంటి ఆ స్వరము ఎవరు అంటే ఈ బాప్తిస్మ యోహాను గారే అని మత్తయి గారు తాను రాసిన సువిశేషంలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో తెలియచేయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క జననము యూదులకి క్రైస్తవులకి కూడా చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. కారణం ఏమిటి అంటే, బాప్తిస్మ యోహాను గారు జన్మించకముందు ఇశ్రాయేలు ప్రజల చిట్ట చివరి ప్రవక్త ఎవరు అంటే మలాకి ప్రవక్త. ఆయన ఎప్పుడు జీవించాడు? క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో జీవించాడు. అంటే సుమారుగా 450 సంవత్సరాల వరకు కూడా బాప్తిస్మ యోహాను పుట్టక ముందు ప్రవచనాలు లేవు, ప్రవక్తలు కూడా లేరు. జాగ్రత్తగా ఈ యొక్క విషయాన్ని గమనించాలి ప్రియులారా. బాప్తిస్మ యోహాను గారి యొక్క జననము అనేటటువంటిది ఎందుకు అంతగా ప్రాధాన్యత సంచరించుకుంది అంటే, ఇదిగో ఇది కారణం. బాప్తిస్మ యోహాను గారు పుట్టక ముందు 450 సంవత్సరాల క్రితం ఆ మధ్య కాలంలో ప్రవక్తలు లేరు, ప్రవచనాలు కూడా లేవు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వేదనతో దేవుని స్వరాన్ని వినకుండా మాట్లాడేవారు లేరని వేదనతో వాళ్ళు బ్రతికారు. దీన్ని ఇంగ్లీష్లో ద సైలెంట్ పీరియడ్ ఆఫ్ ద ప్రాఫెసీస్ అని పలుకుతారు. కాబట్టి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మరలా ఒక ప్రవక్త బాప్తిస్మ యోహాను గారి రూపంలో వస్తుంటే, అటు యూదా ప్రజలకి ఇటు క్రైస్తవ ప్రజలకి కూడా పరమానందం. ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని మనమందరము గుర్తుంచుకోవాలి. మరొక సత్యం ఏమిటి అంటే, బాప్తిస్మ యోహాను గారు పాత నిబంధనకి నూతన నిబంధనకి మధ్య ఒక వారధిలాగా ఉంటారు. అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు. పాత నిబంధనని నూతన నిబంధనని కలిపేటటువంటి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు ప్రియులారా. అయితే బాప్తిస్మ యోహాను గారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ఆయన వచ్చినటువంటి ప్రధానమైన కారణం ప్రభు యొక్క రాకడ కొరకై ప్రజలని సిద్ధం చేయడానికి, మార్గాన్ని సిద్ధం చేయడానికి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సత్యవంతులుగా జీవిస్తూ, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తూ చెడుకు దూరంగా బ్రతుకుతున్నాము అనుకో, అయినా కానీ ఇంకా దేవుడు మనం కోరుకున్న దాన్ని ఇవ్వలేదంటే మనము నిరాశ చెందొద్దు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు ఏదో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు మనలో అని గుర్తుంచుకోవాలి. మనము నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ, ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతుకుతూ ఉంటే దేవుడిని ఎంత అడిగినా కానీ మనం కోరుకునేది ఇవ్వడం లేదు అంటే దేవుడు ఏదో పెద్ద ప్లానే వేస్తాడు మన జీవితంలో. ప్రియ సహోదరి సహోదరులారా, జకరియా ఎలిజబెత్ అమ్మలకు అంటే బాప్తిస్మ యోహాను గారి తల్లిదండ్రులు వృద్ధాప్యం వరకు దేవుడు పిల్లలను ఇవ్వలేదు. కానీ వాళ్ళు నీతిమంతులుగా బ్రతికారు, దేవుడి యొక్క ఆజ్ఞలకు బద్దులై బ్రతికారు. కాబట్టి ఇటువంటి కుమారుణ్ణి ఇవ్వలేదు వాళ్ళకి. యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేసే మహా గొప్ప ప్రవక్త అయినటువంటి బాప్తిస్మ యోహాను గారి లాంటి ప్రవక్తను ఇచ్చాడు. ప్రియులారా, ఒకే ఒక కారణం, వారి యొక్క తల్లిదండ్రులు విశ్వాసాన్ని కోల్పోలేదు శ్రమలలో కూడా. కాబట్టి వారి విశ్వాసం ఫలాలను ఇచ్చింది. కాబట్టి దేవుడు మన జీవితంలో మనం ఎంత అడిగినా కానీ మనం కోరుకునేది కాకపోయేసరికి మనం నిరాశ చెందుతూ ఉంటాం. కానీ మన విశ్వాసం మనల్ని నిరాశపరచదు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున బాప్తిస్మ యోహాను గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, దేవుడు తనకి అప్పచెప్పినటువంటి పనిని నెరవేర్చాడు. కాబట్టి యేసయ్య అన్నాడు, భూమి మీద ఉన్నటువంటి స్త్రీలకు జన్మించినటువంటి నరులందరిలో కూడా బాప్తిస్మ యోహాను అతి శ్రేష్ఠుడు అని పలికాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం వేడుకుందాం. ఆయన వలె దీనత వినయాన్ని కలిగి జీవించడానికి, ధర్మానికి లోబడి జీవించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండడానికి కావలసినంత శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ఆమేన్. ఆత్మస్వరూపా అర్పణ చేసేదా ఆరాధ్య దీపా, హారతులిచ్చెదా ఆత్మస్వరూపా అర్పణ చేసేదా ఆరాధ్య దీపా, హారతులిచ్చెదా. ఏమేమో అర్పించవచ్చాము దేవా, ఏమేమో కానుకలు తెచ్చాము స్వామి. ఏమేమో అర్పించవచ్చాము దేవా, ఏమేమో కానుకలు తెచ్చాము స్వామి. హృదయలేని అర్పించినా మెప్పించలేము ప్రభువా నిన్ను. హృదయలేని అర్పించినా మెప్పించలేము ప్రభువా నిన్ను, మెప్పించలేము ప్రభువా నిన్ను. హారతులిచ్చెదా ఆత్మస్వరూపా అర్పణ చేసేదా ఆరాధ్య దీపా, హారతులిచ్చెదా. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. స్తుతి మహిమల కొరకును మన ప్రవేశం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రవేశం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, లోకరక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి రాగానే అతనిని ప్రజలకు చూపించెను. ఆ యోహాను జనన మహోత్సవమును సమర్థవంతముగాను గౌరవప్రదముగాను జరుపుకొనుచున్న మేము నీ పీఠముపై ఉంచిన కానుకలను దయతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తుకు అగ్రగామిగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున మేము నీ మహావైభవంను స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భములోని ఆనందముతో గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందమును కలిగించెను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సూచింపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్రమొనర్చుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బాప్తిస్మమునిచ్చెను. తుదకు తన రక్తమును ధారబోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయెను. కావున స్వర్గీయ శక్తులతో నేకమై ఇహమందు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, ధనాధిపతి సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభునామమున వీక్షించువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచి ఉందుము. మీరు మరలవచ్చు వరకు వేచి ఉందుము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును
మా అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపలను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భూమికి తనువును బలి చేసి, మన కోసం భూమికి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలుగునట్లా చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లా చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను తీసుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదాకా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వర్గపు గొర్రెపిల్ల విందును భుజించి ఆనందించుచున్నాము. నేడు పునీత స్నాపకుడగు యోహాను జనన మహోత్సవమును కొనియాడుచున్న శ్రీసభ ఆమె నూతన జన్మకు కారణమైన క్రీస్తును తెలుసుకొని తదననుగుణంగా జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానోపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను
మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడికొందముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుతారు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించుతారు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేస్సును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనిగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో
ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారం జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరూ లేచి నిల్చోండి. ప్రభు మీతో వందరుగాక. మీ మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవేం. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవి చేదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి మిమ్మల్ని నిరంతరము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా. అంతోని వారా పరమ పవిత్రుడా. అంతోని వారా ప్రార్థన పరుడా. శ్రీయేసు బాటలు నడిపించుము. మిమ్ము కీర్తింతుము. నిన్ను ప్రణతింతుము. నిన్ను స్మరింతుము. మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము. నిన్ను ప్రణతింతుము. నిన్ను స్మరింతుము. మాకై ప్రార్థించుము.